మన కళ్ళ ముందే కూలిపోయింది. అన్నారం బ్యారేజ్లో లీకేజ్ సీపేజీలు ఉన్నాయి. సుందిల్ల బ్యారేజ్ అన్నారం మేడిగడ్డ ఒకే టైపు ఫౌండేషన్ చేసిండ్రు. ఈ మూడిట్లో కూడా ఈ ఫౌండేషన్తో సీకన్ పైల్ ఫౌండేషన్ ఉంది. ఇది అనుమానాస్పదం. ఇది ఇక్కడైతే నీళ్లు నిలవడం ఈ పరిస్థితుల్లో నిలపడం కష్టం. మీరు మరిన్ని టెస్టింగ్, రిహాబిలిటేషన్, రిపేర్ చేయాలని చెప్పి దేశంలో ఇంటర్నేషనల్గా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చెప్పారు. నెక్స్ట్ మరి అదేవిధంగా ఇప్పుడు గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు డిజైన్ చేయబడ్డది తుమ్మిడిఎట్టి ప్రాజెక్టు. 160 టీఎంసీల నీటితో 16 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే విధంగా 38,000 కోట్లతో 38,500 కోట్లతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయబడ్డది. ఈ ప్రాజెక్టులో సుమారు 11,679 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేసిండ్రు. 11,679 crores అంటే 38,000 కోట్లలో 30% ఖర్చు చేసిన తర్వాత మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావద్దనో, లేకపోతే అంబేద్కర్ పేరు ఉండొద్దనో, లేకపోతే మరి ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్ వస్తానో, ఏ కారణంగానో రీఇంజనీరింగ్ అనే పదం వాడి తుమ్మడిగడ్డ నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసిండ్రు. మేడిగడ్డలో 3 బ్యారేజ్ సిస్టమ్ పెట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వద్ద గోదావరిపై 3 కొత్త బ్యారేజీలు, సొరంగాలు, టనల్స్, జలాశయాలు, కాలువలు ఒక పెద్ద సిస్టమ్ పెట్టారు. దానికి ఆ రోజు వాళ్ళు అంచనా వేసిన ఖర్చు 80,000 కోట్లు. ఈరోజు అంటే 2022లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు సిఏజీ రిపోర్ట్, ఇది నా రిపోర్ట్ కాదు, సిఏజీ ఫిగర్స్ 1,27,000 కోట్లు ఇప్పుడు అవసరం అని చెప్పి 2022లో సిఏజీ రిపోర్ట్ అన్నది. అంటే ఇప్పుడు 22లో 1.27 lakh crores అంటే ఇప్పుడు పూర్తి చేయడానికి కనీసం 1,00,000 కోట్లు అవుతుంది. మరి ఒక్కసారి ఆలోచన చేయండి. మరి తెలంగాణ ప్రజలందరికీ చెప్పాలి, మనం 38,000 కోట్లలో పూర్తయ్యే ప్రాజెక్టుని 1,50,000 కోట్లకి పెంచి పూర్తి చేయకుండా కూలిపోయే పరిస్థితి, నాసిరకం కన్స్ట్రక్షన్తో తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టి ఈరోజు వాళ్ళు చేసిన పొరపాట్లకి, వాళ్ళు చేసిన లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్స్కి మరి ఎవరినో బదనాం చేసే ప్రయత్నం దయచేసి తెలంగాణ ప్రజానికం మొత్తం గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. నెక్స్ట్ మరి అదేవిధంగా నేను గతంలో మాట్లాడాను, ఈరోజు కొన్ని హైలైట్స్ మీకు చెప్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదం కాకముందే, డిపిఆర్ సబ్మిట్ కాకముందే వాళ్ళ కక్కుర్తి ఏ స్థాయిలో ఉన్నాయంటే ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చేసిండ్రు. కాంట్రాక్టర్లకి అగ్రిమెంట్ సైన్ అయిపోయింది, కొన్ని వేల కోట్ల ఖర్చు పెట్టిండ్రు. అది వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తీరు. మరి నేను ముందు చెప్పినట్టుగా ఆనాడు వాళ్ళు అంచనా వేసింది 80,000 కోట్లు అయితే 2022లోనే సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక మేరకు ఆ ఖర్చు 1.27 lakh crores దాటింది. ఇప్పుడు బహుశా 1.5 lakh crores దాటుతుందని అంచనాలు. నెక్స్ట్ మీరు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తుమ్మడిగట్టి ఏదైతే మనం కాంగ్రెస్ వాళ్ళు కట్టదలుచుకున్నారో దానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు చూడని తేడా, విద్యుత్ డిమాండు ప్రాణహిత చేవెళ్ల కట్టి ఉంటే సంవత్సరానికి 3,466 మెగావాట్ల అది ప్రాజెక్ట్ నడిచేది. కాళేశ్వరం ప్రాజెక్టుకి 8,450 మెగావాట్ల మరి కరెంటు ఉపయోగించే ప్రణాళికతో ముందుకు పోయినరు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక మాట చాలా స్పష్టంగా మీరు అందరు గమనించాలి, యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గమనించాలి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా డిజైన్ చేసిందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని పంపులు నడిచే టైంలో మొత్తం తెలంగాణ రాష్ట్రం తత్తిమ విద్యుత్ పవర్ కన్సంప్షన్, విద్యుత్ ఉపయోగం ఎంత ఉంటుందో కాళేశ్వరం ప్రాజెక్టు అంత ఉంటుంది. అదంటే
ఇది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా స్పెసిఫిక్ అయిన రిపోర్ట్లో మెన్షన్ చేసిండు 2022. ఇదేం ప్రాజెక్ట్ డిజైన్? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి మొత్తం రాష్ట్రంలో ఎంత పవర్ కన్జంప్షన్ ఉందో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంత కన్జంప్షన్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ప్రాణహిత చేవల్ల తుమ్మటి